హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీ న్యూస్. మిత్రులారా, నాకెందుకో దువ్వాడ సీన్ తాత పరిస్థితి కూడా లాస్ట్కు అఘోరి శ్రీనివాస్ పరిస్థితి అయ్యేలా ఉన్నది. అట్నే కనబడుతుంది నాకు. ఎందుకనంటే అఘోరి సీన్ కూడా వరిసీని నాది, నా పిల్ల, అది ఇది అని మొత్తం లల్లాయి మాటలు చెప్పిండు. ఆఖరికి ఏం చేసి జాడిచ్చి తన్ని అవతల పడ్డది. మనోడు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడు, వరిసీని కనుక నాకు ఫోన్ చేస్తే ఛత్రపతిని అవుతా, కోసేస్తా, తీసేస్తా అని మాట్లాడతాడు. మరి ఇప్పుడు లాస్ట్కు దువ్వాడ తాత పరిస్థితి కూడా అట్నే అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాధురు కూడా 2-3 సినిమాలలో ఛాన్సులు వచ్చినాయి అనుకో, కంటిన్యూ టీవీ షోలు చేసింది అనుకో, తాతను వీక్ అవతల పడేస్తుంది. ఎందుకంటే లోకం గుండు సూదులు కాదు, గడ్డపారలతోటి పొడిచే లోకం మనది. ఓకేనా? తాత పరిస్థితి కూడా అట్లయితే పాపం తాత పరిస్థితి ఏంది నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ తాట ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఎట్లుంటుందంటే వద్దురా నాయనా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోరు ఎట్లుంటుందో చెప్పురి జరా.